Happy evening, everyone. This is Ramesh Parvatam, one of the Impact Certified Trainer and Motivational Speaker. మరి ఈ యొక్క 2026 న్యూ ఇయర్లోకి మనందరం కూడా రావటం జరిగింది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మరి ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మనందరం కూడా మన లైఫ్లో కొన్ని నెగిటివ్ థాట్స్ ఉంటూ ఉంటాయి. నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటాము. సో దాని రిలేటెడ్గా మనం ఓడిపోయాం అని అనుకున్న రోజే మన జీవితంలో నిజమైనటువంటి ఓటమి. అర్థమవుతుందా? కాబట్టి మన లైఫ్లో ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ పోవాలి. మనం పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో దాన్ని కన్సిస్టెన్సీగా తీసుకెళ్తూ ఉండాలి. దాని మీద వర్కౌట్ చేస్తూ ఉండాలి. మన చుట్టూ ఎంతోమంది పీపుల్ ఉంటారు. ఇప్పుడున్నటువంటి సమాజంలో మోటివేషనల్ స్పీకర్స్ను కూడా డీమోటివేట్ చేసే అద్భుతమైనటువంటి డీమోటివేట్ స్పీకర్స్ ఉన్నారు. సో అలాంటి వ్యక్తులను కూడా మనం ఓవర్కమ్ చేసుకొని మన టాస్క్ ఏదైతే ఉందో, మన గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ అవ్వాలంటే మనం ముందుకెళ్తూ ఉండాలి. మన ఫోకస్ ఎప్పుడు కూడా మన గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ మీదే ఉండాలి. మన చుట్టూ ఎంతోమంది ఉంటారండి. చులకన చేస్తుంటారు. హేళనగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళెవ్వరూ కూడా మన యొక్క విజయంలో కనపడరు. కానీ ఒకానొక రోజొస్తుంది. ఆ రోజే ఈళ్ళందరూ కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు సాధించినటువంటి ఆ విజయం ఏదైతే ఉందో దాన్ని చూసి నిన్ను ఏళన చేసిన వ్యక్తులు, నిన్ను చులకనగా మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నీ పేరు చెప్పుకుంటారు. కాబట్టి మన లైఫ్‌లో ఎప్పుడూ గూడా మనం కష్టపడుతూ ఉండాలి. మనం పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ అవ్వటానికి వర్కౌట్ చేస్తూ ఉండాలి. నిశ్శబ్దంగా ఎదుగుతూ ఉండాలి. ఫైనల్‌గా వచ్చిన ఆ గ్రేట్ ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్టే వాళ్ళకి సమాధానాన్ని ఇస్తుంది. కాబట్టి ఎవ్వరూ కూడా మన యొక్క లైఫ్‌లో, మీ యొక్క లైఫ్‌లో బాధపడవలసిన అవసరం లేదు. మనల్ని ఏళన చేసేవాళ్ళు, మనల్ని చూసి ఎగతాళి చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరినీ కూడా మనం అవాయిడ్ చేసుకుంటూ, మన ఫోకస్ ఎప్పుడూ గూడా మన యొక్క గోల్ మీద మాత్రమే ఉండాలి. ఎప్పుడూ గూడా మనకొచ్చిన ఆపర్చునిటీస్ కావచ్చు, అవకాశాలు గావచ్చు, మన గోల్ గావచ్చు, ఏదైతే ఉందో దాని మీద మనం ఫోకస్ పెట్టుకొని, కన్సిస్టెన్సీగా మనం వెళ్తూ ఉండాలి. నెవర్ గివ్ అప్ చేసుకుంటూ, కన్సిస్టెన్సీగా మన టాస్క్ చేసుకుంటూ పోతే, ఫైనల్‌గా సక్సెస్ అనేది మన లైఫ్‌లో కనపడుతుంది. యెస్ ఆర్ నో అండి? థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.